బైబిల్ గ్రంథంలో వివరించబడను. గమనించాలి, దేవుడు మానవుడు అడిగిన వాటినే ఇస్తారా లేదా అంతకు మించి ఇస్తారా? ఏంటి, దేవుడు మానవుడు అడిగిన వాటినే ఇస్తారా లేదా అంతకు మించి ఇస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయంలో స్పష్టంగా వివరించారండి. నేను చెప్పడం ఎందుకులే కానీ మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మరి మీ అందరి కోరిక మేరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 15, 16, 17వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుందండి. దేవుడు అబ్రహాముతో ఒక మాట అంటారు. అంతకు ముందు అబ్రహాం ఒక మాట అడుగుతారు దేవుడిని, నాకు సంతానం లేదు కదా, ఈ ఆస్తి అంతా వృధానే కదా, వేరొకరికి ఏమైనా ఇస్తాను అంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు, నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానంలో నుండి రాజులు వస్తారు, ఆ సంతానంలో నుండి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు, ఆ సంతానంలో నుండి దేవుడే మానవుడిగా పుడతాడు. చూసారా, అబ్రహాము ఆశించింది కొంతనే, అయితే దేవుడిచ్చింది మరింతగా ఇచ్చారండి. అబ్రహాము ఆశించినంతటికంటే మించి దేవుడు ఇచ్చారు. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అండి. మానవుడు అడిగిన వాటినే కాదు, అడిగిన వాటికి మించినవి ఇస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 15, 16, 17వ అధ్యాయం చదువుదాం. మరింత లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం. రేపటిదన్న శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.